అమెరికాలో ఒక వింత సంఘటన జరిగిందండి. పూర్తిగా మీరు వినిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా దేశం చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం ఒక ముస్లిం పర్సన్, అతని పేరు జొహరాన్ అండి. ఇతను న్యూయార్క్ సిటీ ఉంది కదా, అమెరికాలో న్యూయార్క్ సిటీ అంటే పెద్ద సిటీ అనమాట, ప్రపంచంలోనే పెద్ద సిటీ. ఆ సిటీకి మేయర్గా ఎలక్ట్ అయ్యాడండి. ప్రపంచం మొత్తం ఇవాళ షాక్కి గురైందనమాట. ఎందుకు షాక్ అయిందో తెలుసా? 100 ఏళ్ల చరిత్రలో మేయర్ అంటే చాలా పెద్ద పదవి అండి, అది కూడా న్యూయార్క్ సిటీకి. ఇతను మేయర్ అవడం వల్ల మన భారతదేశంలో ఇతని మీద నెగిటివ్గా కొంతమంది వీడియోస్ చేస్తున్నారు. అమెరికాలో ఒక ముస్లిం పర్సన్, అది కూడా భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి అండి, మళ్ళీ చెప్తున్నాను, భారత సంతతికి చెందినటువంటి ఒక ముస్లిం పర్సన్ అమెరికాలో మేయర్ అయితే మన ఇండియాలో అతని మీద నెగిటివ్గా వీడియోలు చేస్తున్నారండి. ఎందుకు చేస్తున్నారు తెలుసా? అతను ముస్లిం అవడం వల్ల ఇప్పటికే చాలామంది ముస్లిమ్స్ అమెరికాలో పెరిగిపోతున్నారు అన్న ఒక రీజన్ మీద మన భారతదేశంలో కొంతమంది ఇతని మీద నెగిటివ్గా వీడియోస్ చేస్తున్నారు. అసలు అతను అమెరికాలో మేయర్ అయితే మనకు వచ్చే నష్టం ఏంటి? అది వాళ్ళు చూసుకుంటారు అమెరికన్స్. మన ఇండియాలో మీరు సోషల్ మీడియాలో కొంతమంది అప్పుడే వీడియోలు కూడా స్టార్ట్ చేశారండి. అమెరికా వాళ్ళు ఆహ్వానించారు, ఎస్ మాకు ముస్లిం పర్సన్ కావాలి మేయర్, కానీ వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపడి ఎన్నుకున్నారు. మొన్న మధ్యన ఎక్కడ ఇంగ్లాండ్ దేశంలో ప్రధానమంత్రి, ఏకంగా హిందూ వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఆ క్రైస్తవ ప్రజలు, ఇంగ్లాండ్ దేశంలో క్రైస్తవ ప్రజలు హిందూ మతానికి చెందినటువంటి సునాక్ని ఆహ్వానించారు. ప్రపంచ దేశాలందరూ కూడా మతాలు లేకుండా అందరినీ ఆహ్వానిస్తుంటే అక్కడెక్కడో మేరైతే మన భారతదేశానికి వచ్చిన నష్టం ఏంటండి? కామెంట్ చేయండి.